తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా అనుమతులు లేకుండా డ్రెడ్జింగ్ యంత్రాలతో గోదావరి నది నుంచి ఇసుక వెలికితీస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపించారు. దీంతో పడవ కార్మికులు జీవనోభృతి కోల్పోతున్నారని ఆందోళన చేపట్టారు. అధికారులు ఇప్పటికైనా డ్రెడ్జింగ్ యంత్రాలు వినియోగించే ఇసుక ర్యాంపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు చోళరాజు, మస్తాన్ హెచ్చరించారు. ఆందోళన బాట పెట్టారు. గత 20 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరంతరం కూడా ఈ డ్రెడ్జింగ్ పడవల్ని ఆపి వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఉపాధి మాకు పోతుందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 10,000 కుటుంబాలు ఈ ఇసుక పడవల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి డ్రెడ్జింగ్ పడవలు అనుమతి లేకుండా చట్ట వ్యతిరేకంగా గోదావరిలో ప్రవేశించి డ్రిల్లింగ్ చేసి చేస్తుంటే మరి అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కూడా అసలు చర్యలు తీసుకోవట్లేదు. ఖచ్చితంగా డ్రెడ్జింగ్ పడవలు ఆపే వరకు కూడా ఇసుక కార్మికులందరూ ఆందోళన బాట పడతారు. అదేవిధంగా ఈ రోజున కలెక్టరేట్ కూడా ధర్నా కార్యక్రమం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో మరి ఈ డ్రెడ్జింగ్ పడవలు నిషేధించకపోతే ఈ ఇసుక కార్మికులు తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి చేపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తున్నాం. గోదావరిలో ఇసుక పడవల మీద ఆధారపడే కార్మికులు సుమారు 10,000 మంది కార్మికులు ఇవాళ ఇసుక పడవల మీద మునిగి తీసి కార్మికులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరి కార్మికులకి పొట్టగొట్టడానికి అధికార పార్టీ అలాగే కూటమి నాయకులు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా వీళ్ళకి డ్రెడ్జింగ్ పడవలు తీసుకొచ్చి వీళ్ళ ఉపాధి మీద దెబ్బ కొట్టింది. దీని మీద ఏదైతే డ్రెడ్జింగ్ పడవలు ఉన్నాయో, అనుమతి లేని డ్రెడ్జింగ్ పడవలు ఏమైతే ఉన్నాయో వాటి మీద మేమందరం కూడా కార్మికులతో పాటు మేము కూడా పోరాటం చేస్తున్నాం. అలాగే ఈ డ్రెడ్జింగ్ పడవల వల్ల ఈ 10,000 కార్మికులు ఉపాధి కోల్పోవడమే కాదు, ఇంచుమించు సుమారు వీళ్ళు తోడితే 2 అడుగులు తవ్వుతారు, లేకపోతే 3 అడుగులు తవ్వుతారు. అది ఇంచుమించు 30 నుంచి 40 అడుగులు తోడే